దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మన దేశ నాయకులు, దేశ ప్రజలు అనేకులు రక్షణ కొరకు దేశ నాయకులు, రాజులు, అధికారులు మంచి పరిపాలన చేసి సహాయం చేయునుగాక. రక్షణ ఆనందం దయచేయునుగాక. ఆమేన్. ప్రేమైన పిల్లలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. 31వ వచనాన్ని. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుకుందురని అతనితో అన్నను. అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. ఆ రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకుని వారి గాయములు కట్టేను. వారి కుటుంబమంతా రక్షణ పొందింది. మహాదేవుడివి వాక్యాన్ని మా ఇనికిట్లో సహాయం చేయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఇక్కడ యెహోషువ అంటా ఉన్నారు, నేనును నా ఇంటివారును రక్షణ పొందుకున్నాను. నేనును నా ఇంటివారు రక్షణ పొందుకోవటమే కాదు, నేను నా ఇంటివారు యెహోవాను సేవిందురని ఇశ్రాయేలీల ప్రజలతోటి యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడైతే జైల్లో అధికారంగా ఉన్న అధికారి, జైల్లో ఖైదీలు, శావకుల్ని దాంట్లో పెట్టినప్పుడు ఖైదీలు పారిపోయారు అనుకున్నాడు నాయకుడు. తలుపులు తీసేసి అన్నీ తెరిచి ఉండటంతో దీపం తెచ్చి సూదిలోకి అక్కడ అంటా ఉన్నాడు నాయకుడు, కత్తి తీసుకుని పొడుచుకోపోయాడు. మీరు కత్తి తీసుకు పొడుచుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని ఆ యొక్క శావకులు పలుకుతున్నమాట. అపొస్తలుడైన పౌలు గారిని జైల్లో పెట్టినప్పుడు ఈ సంఘటన జరిగింది. చేత నాయకుడు, అయిలారా మేమేం చెయ్యాలి, రక్షణ పొందుకోవటానికి మేమేం చెయ్యాలి, ఇంత గొప్ప దేవుడు మీ దేవుడు అని చెప్పి అప్పుడు అన్నప్పుడు, నీవును నీ ఇంటి వారును యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు కుటుంబం అంతా రక్షణ పొందారు. జైలు తలుపులు విడిపోని. ప్రియుల, దేవుని మీద నమ్మకం, మంచి మార్గము నమ్మకం, మంచి శక్తిని పొందుకొని మంచి నీతిని పొందుకుంటే నీవు కూడా అలాంటి కార్యమును జరిగించగలవు. అదే ఆ రెండోదిగాను కూడా 12 అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా నేను చదువుతా ఉన్నాను. 12 ఇట్లా ఆలోచించుకుని అతడు మారు పేరు గల యహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు ప్రార్థన చేయుచుండిరి. దేవునికి మహిమ కలుగు. ఒకటి, రక్షణ పొందుకున్న ఇల్లు, జైలు అధికారి కుటుంబం అంతా రక్షణ పొందుకుంది. రెండోది, యహాను గారు తల్లి, మారు పేరు గల యహాను గారు తల్లి మరియా, వారి ఇంటికాడ ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన. పేతురు గారిని ఎప్పుడైతే జైల్లో పెట్టారో అక్కడ కూడా అద్భుతం జరిగింది. దూతలు బయటికి తీసుకొచ్చారు. ఇది ప్రార్థన చేస్తుంటే తలుపు తట్టారు. అక్కడ చిన్నది స్వరం విన్నా సరే, స్వరం విన్న ఆ చిన్నదాన్ని పిచ్చిది అన్నారు. సూదులు తలుపులు తీద్దులోకి పేతురు గారు. అయితే ప్రార్థన ఇంటికి శావకుడు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. జైలు నుంచి అక్కడ దేవుడు అధికారం చెప్పున ఎడవబడ్డ శావకుడు ప్రార్థన చేసే ఇంటికి
వచనం. ఒకటి రక్షణ పొందిన ఇల్లు, రెండోది ప్రార్థన చేసే ఇల్లు, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మూడోది అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతా ఉన్నాను. 16-15. ఆమెయు ఆమె ఇంటివారు బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినో లేనో మీరు వేసింతేనే నా ఇంటికి వచ్చి ఉండుదురని వేడుకొనుచున్నానని అక్కడ బలవంతం. అయితే ఇక్కడ లూదియా బాప్తిస్మం పొందిన తర్వాత సేవకుల్ని, తన దైవజనుని బలవంతం, అయ్యా నేను రక్షణ పొందుకున్నాను, నేను విశ్వాసం గలదాన్నో కాదో, మీరు వచ్చి మా ఇంటికి రాండి అని బలవంతం చేస్తా ఉంది. బలవంతం, చావుకుని చేర్చుకున్న ఇల్లు ఇది. ఇది మూడోది. ఒకటి రక్షణ పొందిన ఇల్లు, రెండు ప్రార్థన చేస్తున్న ఇల్లు, మూడు చావుకుని చేర్చుకున్న ఇల్లు, నాలుగోది దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సామెతల గ్రంథము చదివినట్లయితే, సామెతల గ్రంథాన్ని చదివినట్లయితే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. 14 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూఢురాలు తన ఇంటిని పిరికివేయును. జ్ఞానము కలిగినది, ఇక్కడ జ్ఞానము కలిగిన ఇల్లు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది, తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన పిల్లల్ని సరిగ్గా చూసుకుంటుంది, తన భర్తను సరిగ్గా చూసుకుంటుంది, పనులన్నిటిలో కూడా జ్ఞానం కలిగి ఉంటుంది. మూర్ఖురాలు నా భర్త ఏం చేస్తాడు, నా పిల్లలు ఏం చేస్తారని మూర్ఖత్వం, అన్నిటిలో కూడా మూర్ఖత్వం ఉంటుంది. మూర్ఖురాలు తన ఇల్లుని పీక్కుంటుంది. అయితే జ్ఞానవంతురాలు ఇల్లు, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఆరోదుగాను సోమరివాణి ఇల్లు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము, 18వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడును, చేతులు బద్ధకము చేత ఇల్లు కురియును. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు, ద్రాక్షారసం పానం. ఇది మూర్ఖురాలు ఇల్లు. ఈమె సోమరితనం, మందు తాగొచ్చు, రకరకాలుగా చేయొచ్చు, కానీ ఇల్లు కప్పు వాన కురిసేలాగా ఉంది. కాలం తేడా వచ్చినప్పుడు ఈ కాలాల్లో అలాంటివి లేవు కనుక కాలాల గురించి రాయబడింది. తాటాకిళ్ళు అయ్యి ఉన్నప్పుడు ఇల్లు కప్పు, పై కప్పు దిగబడిపోతాయి. ఇంచేతండి చేతుకుల బద్ధకం, అందులో సోమరితనం. సోమరి ఏటాడతాడు కానీ నోట్లోకి వెళ్ళదు. చేత సోమరు పని చేస్తాడు కానీ చేతికి డబ్బులు రావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఆరోదుగాను సువాసన కలిగిన ఇల్లు. ఇక్కడ లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుతున్నాను. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుతున్నాను. 7:36. 7వ అధ్యాయము లూకా సువార్త 36వ వచనాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా అది చూసి వారు, లూకా సువార్త 7వ అధ్యాయం, 7వ అధ్యాయము 36వ వచనం.
7:36. నేను బైబిల్ తీస్తున్నాను, మీరు కూడా చూడండి. 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చెయ్యవలెనని అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన బంతిని కూర్చుండగా ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుడి ఇంటి ఉన్నది. క్షమించండి, కథ లేట్ అయింది. పరిసయ్యుడు భోజనానికి పిలిచాడు, కానీ కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు కానీ మర్యాద కానీ మంచి కానీ లేదు. కాలంలో చాలామంది పిలుస్తారు, మంచి ఉండదు, మర్యాద ఉండదు, అగౌరవంగా చూస్తారు మనుషులని. తనకి ఇష్టమైన వాళ్ళు గౌరవంగా చూస్తారు, ఇష్టం లేని వాళ్ళని అగౌరవంగా చూస్తారు. ఇక్కడ యేసు ప్రభు వారు ఆ ఇంటను కూర్చున్నప్పుడు, భోజనాన్ని కూర్చున్నప్పుడు పాపాత్మురాలు వచ్చి తన నీళ్లు తెచ్చి కాళ్ళు కడగలేదు, కానీ కన్నీళ్లతో కాళ్ళు కడిగింది. తన వస్త్రముతో తుడవలేదు, కానీ తన తలకురులతో కాళ్ళు తుడిచింది. కాళ్ళు తుడుతమే కాదు, తెచ్చిన అత్తర తన పాదములకు పూసింది. ఆ ఇల్లంతా వాసన కలిగినది. సువాసన, ఇల్లంతా సువాసన. ఆరాధన, ఆత్మీయ ఆరాధన అక్కడ జరుగుతూ ఉంది ప్రియులారా. ఆమె చేసిన పని చాలా గొప్పదిగా అక్కడ కనపడుతుంది. పరిసయ్యుడు పిలిచాడు, కానీ భోజనానికి ఏం చేయలేకపోయాడు. అదే లూకాసు వార్తను మరొకసారి మనం చదువుకున్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 5-9 వరకు చదువుకుందాము. 19వ అధ్యాయము 5 నుంచి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జగ్గయ్యా, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినది అని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకుని. అందుకు అది చూసి ఈయన పాపి అయిన మనుషుల యొద్ద బస చేయ వెళ్ళాడని చాలా సనుగుకునేది. జగ్గయ్య ఇంటికి ఆయన బస చేయటానికి వెళ్ళాడనుకోండి. ప్రియులారా, ఆయన వెళ్ళింది భోజనం కొరకు కాదు. ఒక పాపి రక్షింపబడటానికి పరలోకము నుంచి దిగి వచ్చిన ప్రభు ఆయన. అందుచేత జగ్గయ్య పాపముతో నిండిపోయాడు గనక ఆ పాపి ఇంటికి గొప్ప రక్షణ కలిగింది. మరలా నేను చెప్తా ఉన్నాను, 1 రక్షణ పొందిన ఇల్లు, 2 ప్రార్థన చేసే ఇల్లు, 3 సేవకుని చేర్చుకునే ఇల్లు, 4 జ్ఞానవంతురాలు ఇల్లు, 5 సోమరివాణి ఇల్లు, 6 సువాసన కలిగిన ఇల్లు, 7 యేసుక్రీస్తు వారిని చేర్చుకున్న ఇల్లు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం మన ఇనికిట్లో దీవించునుగాక. ఆమేన్.